నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన కథ ప్రయాణం 2వ భాగం వింటారు. ఎండ కళ్లల్లో పడగానే మెలకు వచ్చింది. చటుక్కున లేవబోయాను. ఒళ్లంతా బడలికగా చచ్చుగా ఉన్నట్టు అనిపించింది. జరిగిన సంఘటన కళ్లకు కట్టినట్టయింది. లేవబుద్ధి కాలేదు. లేస్తే అతను కనిపిస్తాడేమో. సుధ మొహాన్ని ఎలా చూడను? నా మొహాన్ని నేనెలా చూసుకోను? ఏం చెయ్యాలో, ఎలా ప్రవర్తించాలో అర్థం కాక అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నాను. మూర్తి మనస్సులో మెదిలాడు. మూర్తి, ప్రేమ వివాహం అన్నీ అకస్మాత్తుగా అపరిచితంగా తోచాయి. భావి జీవితమంతా స్పష్టంగా పొగమంచు కమ్మినట్టుగా ఉంది. ఈ సంఘటన నా మనఃప్రవృత్తిలోనే ఇంతకు ముందు ఊహించని పరిణామాన్ని తెస్తున్నట్టు తోచింది. నేనిది వరకటి దాన్ని కాదిప్పుడు. శారీరకంగా గాని మానసికంగా గాని ఈ మార్పు నా జీవనాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో తెలీదు. మూర్తి ప్రేమ నిన్నటి వరకు సజీవ రూపంలో నా ఎదుట నిలిచింది. ఈరోజు బుద్భుదమై గాలిలో తేలి నా నుంచి దూరమైపోతున్నట్టు తోస్తోంది. ఎప్పుడు బుద్భుదం అదృశ్యమవుతుందో తెలీదు. నిన్నటికి ఈ రోజుకి ఎంత భేదం! ఇలా జరగకపోయుంటే. నిన్న అనుకున్నాను, వాల్తేరు వెళ్ళగానే విజయ గర్వంతో మూర్తిని పిలుస్తాను. అమ్మా నాన్నగారు అడ్డు చెప్పినా సరే శేఖరాన్ని కాదని నీ దగ్గరికి వచ్చాను మూర్తి అంటాను. మూర్తి ఆనందంతో ఉప్పొంగిపోయి తన బాహుబంధనంలో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. ఇప్పుడు వాల్తేరు వెడతాను. మూర్తిని కలవకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. మూర్తి మొహం చూడలేక తప్పించుకు తిరుగుతాను. ఓ రోజున మూర్తి కలుస్తాడు. చెప్తాను, మూర్తి, వస్తూ వస్తూ దారిలో నా శరీరాన్ని మలినం చేసుకొచ్చాను అని. మూర్తి ఏమంటాడు? ఎలా ప్రవర్తిస్తాడు? నన్ను అసహ్యించుకుంటాడా? అవును, ఎందుకు అసహ్యించుకోకూడదు? నా అబలత్వానికి, నా అశక్తతకి, నా బుద్ధిహీనతకి నన్ను చీత్కరించుకుంటే ఆశ్చర్యమేముంది? నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇప్పుడు నాకేమిటి శిక్ష? ఎవరు విధిస్తారు నాకు తగిన శిక్ష? నాకు నేనే విధించుకోనా? ఏం శిక్ష విధించుకోను? ఓ భగవంతుడా, మాట్లాడమే. నీ మౌనమే నాకు శిక్ష. రమా, లేస్తావా? కాఫీ తీసుకుంది గాని. కళ్ళు తెరిచి చూశాను. సుధ మామూలుగానే ఉంది. పక్కమించి లేచాను. చెంపలకి కట్టిన కన్నీటి చారలు కనిపిస్తాయేమోనని కొంగు తీసి తల చుట్టూ కప్పుకున్నాను. వాచిన కళ్ళు కనిపించకుండా కళ్ళజోడు సమయానికి నన్ను ఆదుకుంది. సుధ నా మొహంలోని మార్పును గమనించినట్టు లేదు. సుధకి తెలియదన్నమాట. తెలిస్తే పక్క సర్దడం మొదలెట్టాను. వద్దులే, పని మనిషి సర్దుతుంది, నువ్వు లోపలికి పదా అని లోపలికి దారి తీసింది. మౌనంగా అనుసరించాను. లోపలికి వెళ్ళాక చెంబుతో వేడినీళ్ళు అందించింది. నా చేతి సంచిలోంచి బ్రష్, పేస్టు అవి తీసుకున్నాను. పళ్ళు తోముకున్నాక మొహం వేడినీళ్లతో కడుక్కుంటుంటే బుగ్గలు మండాయి. నోట్లో కొత్త వాసన ఇంకా అలాగే ఉన్నట్టు అనిపించి భళ్ళున డోకొచ్చినట్టయింది. వికారానికి కళ్ళ నీళ్లు తిరిగాయి. మొహం తుడుచుకుని లోపలికి వెళ్ళాను. కాఫీ గ్లాస్తో సిద్ధంగా ఉంది సుధ. మాట్లాడక పుచ్చుకున్నాను. ఏం మాట్లాడాలో తెలీదు. ఏమీ జరగనట్టు ఎలా దులుపుకుని మామూలుగా ఉండాలో అర్థం కాలేదు. నేను మామూలు మనిషినయ్యేటట్టు హఠాత్తుగా ఏదన్నా జరిగితే బావుండని అనుక్షణం అనుకున్నాను. పోనీ సుధ మాట్లాడదే? తెలుసునా? తెలిస్తే ఎందుకు ఊరుకుంది? ముందే తెలుసా? తర్వాత తెలిసిందా? ముందే తెలిస్తే ఎలా ఒప్పుకుంది?
తర్వాత ఎలా తెలుసుంటుంది? సుధ ఏమన్నా అంటే బావుణ్ణు అనుకున్నాను. ఉప్మా చేశాను, తింటావా అంది. ఊ అన్నాను. చచ్చేటంత నీరసంగా ఉంది. ఆశ్చర్యపోయాను. అంత జరిగాక కూడా తిండి మీదకి దృష్టి ఎలా పోయిందా అని. పొగలు కక్కుతున్న ఉప్మా ప్లేట్లోకి పెట్టి పట్టుకొచ్చింది. నువ్వు తీసుకోవు అన్నాను. ఆయనతో కలిసి తీసుకున్నాను ఇందాకనే అంటున్నప్పుడు మామూలుగా భర్త మీద ఎప్పటి భక్తి వాత్సల్యాలే ధ్వనించాయి. సుధకేమీ తెలీదా? తెలియకపోతే నేను చెప్పాలో వద్దో తెలియలేదు. మౌనంగా ఉప్మా తిన్నాను. సుధ కూర తరుక్కుంటోంది. నేను మౌనంగా ఉన్నానేమని కూడా అడగలేదు. అంటే నేను మామూలుగానే కనిపిస్తున్నానా? నా ఆత్మనిగ్రహానికి నన్నే అభినందించుకున్నాను. టైం చూసుకున్నాను. 9 అయింది. ఆశ్చర్యం వేసింది అంతసేపు ఎలా పడుకున్నానా అని. ఇంకా 1:30 టైం ఉంది రైలుకి. టైం అవుతోంది. స్నానం చేస్తాను సుధా. అలాగే, నువ్వు తెవిలే లోపల నేను వంట పూర్తి చేసుకుంటాను. భోంచేసి స్టేషన్కి వెళ్ళొచ్చు నిద్దరం. ఎందుకు సుధా నీకు శ్రమ? అని వెళ్ళగలను. బాగుంది. ఒక్కరిని ఎలా పంపించమన్నావు? ఆయనకేదో అర్జెంట్ పనుందని వెళ్లారు. వీలైతే అట్నుంచి స్టేషన్కి వస్తానన్నారు. మనిద్దరిని వెళ్ళమన్నారు భోంచేసి. వేణీళ్లు తొలిపెట్టింది స్నానానికి. స్నానం చేస్తుంటే జుగుప్స కలిగింది. రాజారావు స్పర్శ తలపుకొచ్చి తేళ్లు జెర్రులు పాకినట్టు అనిపించింది. ఈ పై ప్రక్షాళనం ఉట్టి దండగా అనిపించింది. ఎలాగో 4 చెంబులు నీళ్లు పోసుకుని చీర చుట్టబెట్టుకుని బయటకొచ్చాను. తలదువ్వుకుని బొట్టు పెట్టుకుని వచ్చేసరికి 2 కంచాల్లో అన్నం వడ్డిచ్చింది సుధ. కూర్చున్నానన్నమాటే గాని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకో బుద్ధి కాలేదు. అదే వంట బాగుండలేదా అని నొచ్చుకుంది సుధ. కాదు, ఆకలిగా లేదు అని లేచాను. ఇల్లంతా సర్దుకుని సుధ కూడా సిద్ధమైంది. ఇద్దరం రిక్షా మాట్లాడుకుని స్టేషన్కి బయలుదేరాం. రిక్షా వెడుతున్నంతసేపు నేనేమీ మాట్లాడలేదు. రోడ్డు వైపున దుకాణాలను చూస్తూ కూర్చున్నాను. మౌనంగా కూర్చున్నానన్న స్పృహ మాత్రం మనస్సుని కెలుకుతూనే ఉంది. సుధతో పొద్దుట్నుంచి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నిన్నట్లా చనువుగా తేలిగ్గా మాట్లాడడానికి వీలవడం లేదు. సుధకి నాకు మధ్య రాజారావు గోడలా నిలిచాడు. రమా, మళ్ళీ ఎప్పుడొస్తావు అంది హఠాత్తుగా. మళ్ళీనా? నాకే తెలీదు అలా ఎందుకు రెట్టించాను. అనాలోచితంగా అలా ఎందుకన్నాను. సుధ చటుక్కున్న చేతులు 2 పట్టుకుని నన్ను క్షమించు అంది. సుధ మొహం పాలిపోయింది. ఆ క్షణంలో సుధని చూస్తే జాలేసింది. ఛీ, ఇదేమిటి మధ్య నువ్వేం చేశావు అన్నాను తేలిగ్గా కొట్టిపారేస్తున్నట్టు. ఆ క్షణంలో ఒకరినొకరం అర్థం చేసుకున్నట్టుగాను ప్రపంచంలోని సమస్యలన్నీ పరిష్కృతమైపోయినట్టుగాను తోచింది. స్టేషన్కి వెళ్లగానే కనుక్కుంటే రైలు 1 గంట లేటని చెప్పారు. ఆ గంటసేపు సుధతో ఎలా గడపడమా అని చిరాకు పడ్డాను. కొంతసేపు ప్లాట్ఫామ్ మీద మౌనంగా అటూ ఇటూ తిరిగాం. ఉన్నట్టుండి సుధ రమా, అలా అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం పదా అంది. ఇద్దరం ప్లాట్ఫామ్ చివరిగా వెళ్లి ఇనప కటకటాల పక్కగా ఇసుక మీద కూర్చున్నాం, జనానికి దూరంగా. నేనేమీ మాట్లాడలేదు. చేతి సంచి తాడు మెలిపెడుతూ కూర్చున్నాను. సుధే మొదలుపెట్టింది. ఇప్పుడేం చేయదలుచుకున్నావు? తల వంచుకుని గులకరాళ్లు పోగు చేస్తూ అడిగింది. నువ్వే చెప్పు అన్నాను ఓ నవ్వు నవ్వి. ఆరిపోయే ముందు దీపం భగ్గుమని వెలిగే వెలుగులాంటి నవ్వు. నీకన్యాయం చేశాను. నీకెంత అన్యాయం జరుగుతుందనుకోలేదు. హబ్బా చాలేదు, ఈ కబుర్లకేమిటి అనుకున్నాను. ఆయనకదొక్కటే లోపం. సుధ కళ్ళలోకి చూశాను. అల్లరి చేసే కొడుకు గురించి తల్లి పడే బాధ సుధ కళ్ళలో కనిపించింది. మళ్ళీ నాకే విధమైన లోటు రానివ్వరు. డబ్బులో గాని నిత్యావసరాల్లో గాని దేనిలోనూ కించిత్తు లోటు రానివ్వరు. నాకు రవ్వంత బాధ కలగనివ్వరు. అయ్యో పిచ్చిదానా అనుకున్నాను. నిజం రమా, మా కాపురం విషయంలో కూడా నన్నే విధంగానూ అశ్రద్ధ చెయ్యరు. కానీ అదొక్కటే ఆయనకున్న లోపం. చాలదు అనుకున్నాను. మాది ప్రేమ వివాహం కాదు రమా, పెద్దవాళ్లు చూసి చేసిన సంబంధమే. కానీ ఆ మాటకొస్తే మాది తొలిచూపులో ప్రేమ అని చెప్పొచ్చు. నన్ను తప్ప మరెవ్వరినీ పెళ్లి చూపులు చూడటానికి వెళ్ళలేదు ఆయన. నన్ను చూడగానే ఒప్పుకున్నారు. మా వాళ్ళు తగినంతగా కట్నం అది ఇవ్వలేరని ఆయన తల్లిదండ్రులు వెనకదీస్తుంటే
కాదు కూడదు అని పట్టుపట్టి మరీ చేసుకున్నారు నన్ను ఆయన. రాజారావు గురించి నా అనుభవం, అభిప్రాయం వేరు. అటువంటి వాడి గురించి భక్తి వాత్సల్యాలతో సుధ చెప్పుకుపోతుంటే నేనేమనను? మాట్లాడకుండా వింటున్నాను. స్వల్ప విషయంలోనైనా నన్ను నిర్లక్ష్యం చేస్తే నేను నిస్పృహ చెందిపోతాను. ఆత్మవిశ్వాసం నశించిపోతుంది. ఆయన్ని పదే పదే అడుగుతాను, నన్ను ప్రేమిస్తున్నారా, నేనంటే మీకు ప్రేమేనా అని. నేను అడిగినప్పుడల్లా ఆయన నన్ను దగ్గరికి తీసుకుని, నేను 100 మందితో పోయినా సరే మళ్ళీ నీ దగ్గరికే వస్తాను, నువ్వు లేకపోతే పిచ్చెత్తిపోనుటే అంటారు. ఇలా అని ఒక్కసారి కాదు, కొన్ని 100 సార్లు అన్నారు. నా మీద అంత ప్రేమ పిచ్చి ఉంటే 100 మందితో పోవడం ఎందుకు అని నేను అడక్కపోలేదు. సరిగ్గా నా నోటి చివరిదాకా వచ్చింది, ఇలా అడక్కపోయావా అని సుధతో అందావని. పర్వాలేదు, అడిగిందన్నమాట. మరేమన్నాడు? కుతూహలంగా సుధవైపు చూశాను. అన్నం తినకపోతే చచ్చిపోతాం, అలాగని చిరుతిళ్ళు అవి తినకుండా ఉంటావా? ఏదైనా కొత్తగా స్వీట్ కనిపిస్తే తినాలనిపించదు, అలాగని ఎన్ని చిరుతిళ్ళు తింటే మాత్రం అన్నం తినకుండా ఉండగలమా అన్నారు. నిజమే అనిపించింది నాకు. సంఘానికి కట్టుబాట్లకి వెరచిగాని అలా తిరిగితే తప్పే ఉంది అనుకున్నాను. నన్ను ప్రేమించడం మానరని, నన్ను వదిలిపెట్టరని నమ్మకం కుదిరింది నాకు. ఆయన మీద పరిపూర్ణ విశ్వాసం ఉంది నాకు. నువ్వు అలా 10 మంది మొగాళ్లతో పోతే ఊరుకుంటాడా అని అడుగుదామని తలెత్తాను. తనే చెప్పింది. నేనోసారి ఏడ్చి మొత్తుకున్నాను. ఇలా నచ్చిన ప్రతి ఆడదానితోనూ పోతూ ఉంటే నా గతేం కాను, నాకు విలువ ఏం మిగిలింది అని. వెంటనే ఆయన అన్నారు, కావాలంటే నువ్వు పో, నాకేం అభ్యంతరం లేదు అని. చీ అన్నాను. ఇద్దరం చెరొకదోవా పడితే ఇక సంసారం గట్టెక్కినట్టే. పోని, ఆయన జిహ్వని అణుచుకోలేకపోతే ఆయన్ని అనుభవించని అని సమాధానపరుచుకున్నాను. నువ్వే చెప్పురమ్మా, అంతకన్నా నన్ను ఏం చేయమంటావు? పైగా నేనేం చేసినా నీతో చెప్పి చేస్తాను, నీ దగ్గర నాకు దాపరికం లేదు అంటారు. చెబుతున్నారని సంతోషించతగ్గ విషయమా అది? సుధ వైపు వెర్రిదాన్లా, తెలివి తక్కువ దాన్లా చూశాను. అయితే తనకి నిన్న రాత్రి తెలుసునన్నమాట. నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడని తెలిసి కూడా ఊరుకుందన్నమాట. నువ్వు మహాపతివ్రతవే కావచ్చు, కానీ నువ్వు రాక్షసివి సుధా అనుకున్నాను కచ్చతో. నా జీవితంతో చెలగాటం ఆడడానికి తనకేం హక్కుంది? నన్నటువంటి పరిస్థితిలో ఇరికించకుండా ఉండడానికి ప్రయత్నించకుండా ఉండకపోవడమే కాకుండా తెలిసి నాకు హెచ్చరిక చేయకపోవడం, దీన్నేమంటారు? సుధని ఏమనాలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మనస్సు మాత్రం కచ్చతో కుతకుతలాడింది. సుధ వైపు తీక్షణంగా చూస్తూ ఉండిపోయాను. ఎటువంటి పరిస్థితిలోనైనా ఆత్మరక్షణ చేసుకోగల శక్తి ఉండాలి రమా అంది సుధ నాకు నీతి బోధిస్తున్నట్టు. అరక్షణం సుధని నవిలి మింగేద్దామా అన్నంత కోపం వచ్చింది. అంతలోనే సుధ మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించి మానసికంగా కూడా నన్ను నేను సమర్థించుకోలేకపోయాను. నా శారీరక బలహీనతను అంగీకార సూచకంగా అతను వినియోగించుకుంటే అందుకు బాధ్యులెవరు? పిల్లవాడు రోగిష్టివాడైతే చిరుతిళ్ళు చేతికి అందుబాటులో లేకుండా చేస్తుంది తల్లి. అందుబాటులో ఉంటే తీసుకు తినడం రోగిష్టి పిల్లవాడి లక్షణం. కాని సుధని ఏమనగలనిప్పుడు? కావాలని నిన్ను అన్యాయం చెయ్యాలని, నీకు ద్రోహం తలపెట్టాలని నిన్ను మా ఇంటికి రమ్మని బలవంత పెట్టలేదు రమా. నా బాల్య స్నేహితురాలివి, ప్రాణ స్నేహితురాలివి అయిన నీ మీద ఒక్క పూటలో చొరవ తీసుకుంటారనుకోలేదు. అసలు అనుమానం కూడా రాలేదు నాకు. నిన్ను చూడగానే మా ఇంటికి తీసుకెళ్లాలని, నీతో ముచ్చట్లు చెప్పుకోవాలని తహతహలాడిపోయేనే తప్ప మరో విధమైన ఆలోచనే రాలేదు నా మనస్సులోకి. నన్ను క్షమించురమా అంది మళ్ళీ నా 2 చేతులు పట్టుకుని. మళ్ళీ అదే తెలివి తక్కువ మాట. క్షమిస్తే తన కొరిగేదేమిటి, నా కొరిగేదేమిటి? క్షమించగానే జరిగిన దాన్ని మర్చిపోగలుగుతానా? మూర్తి మాటేమిటి? మేలు ఖయ్యమంది హఠాత్తుగా. నా ఒళ్ళు జలధరించింది. నా మాటేమిటి అని నిలదీసినట్టు ముందుకొస్తున్న ఇంజన్ని చూస్తూ నిస్సహాయంగా నిలబడిపోయాను. నా సూట్ కేసు, చేతి సంచి ఓ చేత్తో పట్టుకుని మరో చేత్తో నా చెయ్యి పట్టుకుని ముందుకి నడిపించుకు వెళ్ళింది సుధ. కంపార్ట్మెంట్ దగ్గరలోనే కనిపించింది. లోపలికి మేం వెళ్లేసరికి 2 వృద్ధులు, 2 మధ్య వయస్సు వాళ్ళు కూర్చునున్నారు.
కాలక్షేపానికి పర్వాలేదు అంది సుధ. నాకు మాత్రం చిరాకేసింది. కాసేపు ప్రశాంతంగా ఒక్కర్తిని కూర్చుని దీర్ఘంగా ఆలోచించుకోగలిగితే బావుండనిపించింది. ఎప్పుడు వాల్తేరు వెళ్ళి బీచ్లో కూర్చుందామా అనుకున్నాను. ఎప్పుడు రైలు కదులుతుందా అనుకున్నాను. వచ్చేపోయే జనం హడావిడి చూస్తూ కూర్చున్నాం. మా కంపార్ట్మెంట్లో ఉన్న వృద్ధ దంపతుల్ని చూడటానికి ఒక ఆవిడ 2 ఏళ్ల పిల్లాడిని తీసుకుని వచ్చింది. ఆ పిల్లాడు భలే ముద్దొస్తున్నాడు. తల్లి కూడా అందంగానూ చురుగ్గానూ ఉంది. ఆ పిల్లాడు కొద్ది క్షణాల్లోనే అక్కడున్న వాళ్ళందరి దృష్టిని ఆకర్షించాడు. సుధ చాక్లెట్లు కొని ఆ కుర్రాడికిచ్చి వాణ్ణి దగ్గరికి తీసుకుంది. ఎన్నాళ్ల నుంచో ఎరుగున్నట్లు ఆ కుర్రాడితో కబుర్లు చెప్తోంది. సుధకి పిల్లలంటే ఎంత పిచ్చి. పెళ్ళై 2-3 ఏళ్లేగా అయింది. 2-3 ఏళ్లకే రాజారావు ఎలాంటి పనులు చేస్తున్నాడు. సుధ ఎంత భ్రమపడుతోంది. నిజమే, పాపం. భ్రమపడకపోతే తన బతుకు దుర్భరమైపోదు. అతన్ని దూరం చేసుకుంటేను, అతని మీద ఏవగింపు కచ్చా పెంచుకుంటేను తన కొరిగేదేమిటి? ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. బతుకుపైన మళ్లీ మమకారం. ఉన్నదాన్నే వీలైనంత సుఖప్రదంగా చేసుకుని బతకాలనిపిస్తుంది. భర్తకి తన మీద ప్రేమ ఉందన్న భావమే సుధకి జీవనాధారం. సుధ అమాయకురాలు, గడుసుదీను. సుధని చూస్తున్న కొద్దీ నాకు జాలేసింది, చిరాకు పుట్టింది. గంట కొట్టారు స్టేషన్లో. పిల్లాడు ఉలిక్కిపడి తల్లి దగ్గరకు ఒక్క పరుగును పోయాడు. సుధ చిన్నపుచ్చుకుంది. అంతలోనే తేరుకుని నాతో వెళ్ళొస్తాను రమా, ఆయన రానేలేదు, ఉత్తరాలు రాస్తూ ఉండే, నేను చచ్చిపోయాను అనుకోకు అంటుంటే కళ్ళ నీళ్లు తిరిగాయి సుధకి. తనని ఓదార్చాల్సిన పరిస్థితికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. జాగ్రత్తగా వెళ్ళిరా ఇంటికి అన్నాను. రైలు కదిలింది. సుధ చెయ్యి ఊపుతోంది. స్టేషన్లో దూరంగా టికెట్ కలెక్టర్ నుంచున్న గేటు దగ్గర ఆజానుబాహు విగ్రహం కనిపించింది. రాజారావు అప్పుడే వచ్చినట్టున్నాడు. నిజంగా ఆలస్యమైందా? కావాలని ఆలస్యంగా వచ్చాడా? కేవలం భార్యను ఇంటికి తీసుకుపోవడానికే వచ్చాడా? సుధ అన్న మాటలు నిజమేనా? సుధకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకుంటాడు. కానీ చిరుతిళ్ళు కావాలి, అంతే. నన్నంత చులకనగా తీసుకున్న ఆ రాజారావుని చంపేయాలనిపించింది. కానీ దూరంగా గేటు దగ్గర నించునున్నాడు. రైలు ముందుకు పోతోంది. సుధ వెనక్కి వెళ్ళి అతన్ని కలుసుకుంది. అతను సుధ నడుం చుట్టూ చెయ్యి వేసి జాగ్రత్తగా గేటు దాటించి తీసుకెళ్లిపోయాడు. రైలు వేగంగా ముందుకు పోతోంది. అసహాయత నా గుండెల్ని పిండినట్టయింది. అటువంటి సమయాల్లోనే అదృష్టవంతులకి గుండె ఆగిపోతుందనుకుంటా. రైలు ముందుకి పోతోంది. నేను ప్రయాణం చెయ్యాలి. ఏమమ్మా, అత్తారింటికా అంది ఎదురుగా కూర్చున్న ముసలావిడ. ఒళ్ళు మండింది. ఏమిటా సూటి ప్రశ్న అని. కాదండి అన్నాను ముక్తసరిగా. ఆవిడ ఊరుకోలేదు. పుట్టింటికి కామోసో అంది. నవ్వొచ్చింది. కాదండి అన్నాను, ఆవిడ్ని ఏడిపించాలని బుద్ధి పుట్టి. ఆవిడ పట్టుదల మనిషిలా ఉంది. చదువుకోవడానికా అమ్మా? గట్టికురాలే అనుకున్నాను. అవునన్నాను చిరునవ్వుతో. ఆవిడ విజయగర్వంతో నా వైపు ఒక్క చూపు చూసి మళ్లీ భర్తతో ముచ్చట్లలో పడింది. పక్క బెర్తు మీద కూర్చున్న నడివయస్సు వాళ్లు నూతన వధూవరుల్లా ఒకళ్ళనొకళ్ళు రాసుకు కూర్చుని తెగ మాట్లాడుకుంటున్నారు. ఏం తోచక పుస్తకం తీసి చదువుకుందామని సంచి తెరిచాను. సంచిలో ఏదో ప్యాకెట్టు లాంటిది చేతికి తగిలింది. తీసి విప్పి చూశా. కొత్త చీర. తెల్లబోయాను. లోపల రవిక గుడ్డ మీద ఒక ఉత్తరం పెట్టి ఉంది. రమా, నీతో ఎన్నో చెప్పాలనుంది. చెప్పగలుగుతానో లేదు. ఒక్కటి మాత్రం చెప్పని. నీకు కావాలని అన్యాయం తలపెట్టలేదు. ప్రాణ స్నేహితురాలివైన నీకు నా మూలంగా అన్యాయం జరిగింది. నన్ను క్షమించు. నీ సుధ. చింపి కిటికీలోంచి అవతలికి విసిరేశాను. ఆ ముక్కలు గాలిలో ఎగిరిపోతుంటే వరుసగా మూర్తి, అమ్మ, నాన్నగారు, అక్క, బావ, తమ్ముడు, శేఖరం అంతా కళ్ల ముందు కదిలారు. తలొకరు తలో మాట అంటున్నారు. ఎంత పనిచేశావే తల్లి అని అమ్మ కడుపు తరుక్కుపోయేలా ఏడుస్తోంది. ఛీ, నా కడుపున చెడబుట్టింది అని నాన్నగారు చీదరించుకుంటున్నారు. అక్క, మా స్కూల్లో అందరికీ నీ సంగతి తెలిసిపోయింది. వాళ్ళకి నా మొహం ఎలా చూపించను అంటూ తమ్ముడు వాపోతున్నాడు. నేను చెప్తే విన్నావా? మరీ అంత విచ్చలవిడిగా మొగాళ్లతో తిరగొద్దే అంటేను. 20 ఏళ్ళు నెత్తిమీదకొచ్చి ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలాగే అంటోంది అక్కయ్య.
పండక్కొచ్చినప్పుడు పేకాటలో నా చెయ్యి కావాలని తగిల్చానని గింజుకున్నావు కదా, ఇప్పుడు ఏమైందిట అంటూ బావ ఎగతాళి చేస్తున్నాడు. నాకు తెలుసు నువ్వు అలాంటి దెబ్బతింటావని, అందుకే నువ్వు కాదన్నా నేను బాధపడలేదు అంటున్నాడు శేఖరం. రమా, నువ్వు నాదానివి, నువ్వు ఎలాంటి దానివైనా నాకిబ్బంది లేదు. నీ హృదయం నిష్కల్మషమైనది. నువ్వు నాకు కావాలి, రా, నా దగ్గరికి రా అంటున్నాడు మూర్తి. అంతలోనే మళ్ళీ, ఛీ, నీ శరీరం పాడుపడింది, ఇది నాది కాదు, ఇలాంటిది నాకొద్దు అంటున్నాడు మూర్తి. ఉత్తర ముక్కలు గాలిలో ఎగురుతూ పైకి పోతున్నాయి. అంతులేని ఆకారం లేని ఆలోచనలు పైకి రాలేక తల దిమ్మెత్తిపోయింది. పుండు మీద ముసిరే ఈగల్లాంటి ఆలోచనల నుంచి తప్పించుకోవడానికి పుస్తకం తెరిచాను. పరీక్షల గురించి ఆలోచన కొంత ప్రశాంతతని కలుగజేసింది. కానీ అది కుక్కతోకతంతే అయింది. కాసేపటికి మళ్లీ విరక్తి. ఎందుకీ పరీక్షలు? అసలు పరీక్షలో నెగ్గలేకపోయిన తర్వాత నేను చదివిన చదువు ఎందుకు కొరగాను? పెద్ద చదువులు లేకపోయినా అమ్మా అక్కయ్య నీతిగాను ప్రశాంతంగానూ బతకడం లేదు. నాకెందుకు ఈ అవస్థ? నేనేం పాపం చేశానని నన్నెందుకు ఇలా పుట్టించాడు? హఠాత్తుగా స్వాముల వారు గుర్తొచ్చారు. ఆయన అనుసరించే మార్గం ఎంత ఉత్తమమైనది! ఈ నీచ వాతావరణానికి దూరంగా భగవత్ సాన్నిధ్యంలో సర్వపరిత్యాగం చేసి తపస్సు చేయడం ఎంత ఉత్తమమైన కార్యం! ఈ అనుబంధాలు, ప్రేమలు, మోహాలు మనుషుల్ని అధమాధమ స్థితికి దిగజార్చడానికి తప్ప మరెందుకు ఉపయోగించం. ఆనందాన్నిస్తామని ఆశపెట్టి అశాంతికి గురిచేస్తాయి. ఆత్మవికాసానికి తోడ్పడేందుకు బదులు స్వార్థ చింతనానికి పురికొల్పుతాయి. ఈ అస్వతంత్రత, ఈ మమకారం పురోగతికి బంధనాలు. శ్లేష్మంలో పడ్డ ఈగలాగా ఈ బంధనాల్లో చిక్కుకుని పరితాపపడే కన్నా వీటికి దూరంగా పోయి స్వార్థపుటాలోచనలకు తావులేని చోట దైవాన్ని గురించి యోచించడమే ఉత్తమం. ఇంతకు ముందే నాకెందుకు తోచలేదు ఈ మార్గం? అమ్మకి, నాన్నగారికి, అక్కకి, తమ్ముడికి, పిన్నికి, బాబాయికి, మూర్తికి, శేఖరానికి, సుధకి, రాజారావుకి, వీళ్ళందరికీ దూరంగా పోవాలి. నా గురించి నేను ఆలోచించుకోవడం మానగలిగినప్పుడు గాని పరిపూర్ణమైన శాంతి లభ్యం కాదు. ఈ బంధువులు, స్నేహితులు, శత్రువులు నన్ను ఆవరించినంత కాలం నా గురించిన ఆలోచనలు నా చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటాయి. నా పూర్వానుభూతుల్ని మర్చిపోవాలి. బంధనాలు లేని, సరిహద్దులు లేని ఒక వినూత్న జీవితాన్ని ప్రారంభించాలి. అప్పుడు నాకు సమస్యలంటూ ఏవీ ఉండవు. ఇప్పుడు నన్ను ఎదుర్కొంటున్న చదువు, సంస్కారం, ప్రేమ, మోహం ఇవేవి నాకు సమస్యలు కావు. సమస్యలు లేకుండా చేసుకోవాలంటే నా పూర్వాన్ని సమస్తాన్ని మర్చిపోవాలి. పూర్వాన్ని మర్చిపోవాలంటే బంధనాన్ని తెంపుకోవాలి, దూరంగా పోవాలి. అవును, దూరంగా పోవాలి. అదొక్కటే మార్గం. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. నా సమస్య పరిష్కారానికి మార్గం కనిపెట్టినందుకు పుస్తకం సంచిలో పెట్టేశాను. మానసికంగా అన్వేషించిన నూతన మార్గానికి నిజస్వరూపాన్ని ఎలా ఇవ్వాలో ఆలోచిస్తూ కూర్చున్నాను. ఎప్పుడో కొనుకు పట్టింది. రైలు కూతకి నిద్ర మెలకు వచ్చింది. తీరా చూస్తే వాల్తేరొచ్చేసింది. అప్పుడే వ్యక్తావ్యక్తాల మధ్య ఊగిసలాడుతున్న నా నిర్ణయానికి ఒక రూపాన్ని ఆపాదించకముందే పరిస్థితుల ప్రోద్బలం ఉద్ధృతమైంది. స్టేషన్కి పిన్ని, బాబాయ్ వచ్చేశారు. నా ప్రమేయం లేకుండానే నా సామాన్ తీసుకుని నన్ను రైల్లోంచి దింపారు. అనంతంగా సాగిపోదామనుకున్న నా ప్రయాణం అప్పటితో ఆగిపోయింది. అంత మాత్రాన నా మనస్సు చెలించలేదు. నిర్ణయం సడలిపోలేదు. తరుణం మించిపోలేదు. భావోద్వేగానికి లొంగిపోయే మానసిక దౌర్బల్యాన్ని జయించాను. నిమిత్తమాత్రంగా నడిచి వెళ్ళాను పిన్నితోనూ బాబాయ్తోనూ కలిసి. హఠాత్తుగా స్ఫురించింది, వీళ్ళు స్టేషన్కి ఎలా వచ్చారా అని. నేను ఇవాళ వస్తున్నట్టు ఎలా తెలిసింది? పొద్దున్నే మీ నాన్నిచ్చిన టెలిగ్రామ్ అందింది, వెంటనే బయలుదేరి వచ్చాం అన్నాడు బాబయ్య. నవ్వొచ్చింది. టెలిగ్రామ్ ఇవాళ అందడం ఏమిటి? అసలు నేను నిన్ననే రావాల్సింది. మధ్యలో రాజమండ్రిలో ఓ పూట ఆగాను. పిన్ని బుగ్గలు నొక్కుంది.
నిన్న ఎలాగూ రాలేదు కదా నువ్వు, టెలిగ్రామ్లో తారీఖు తప్పై ఉంటుందని ఊహించి బయలుదేరాం అన్నాడు బాబయ్య. జట్కా బండిలో కూర్చున్నాక పిన్ని ఉత్సాహంగా అడిగింది, తాంబూలాలు పుచ్చుకున్నారుటే? లేదన్నాను. తెల్లబోయి చూశారిద్దరు. ఏ కట్నం దగ్గర గాని పేచీ వచ్చిందా అన్నాడు బాబయ్య. హబ్బే, వాళ్ళసలు అడిగినట్టు లేదు. మరి ఎందువల్లనే? కొంపతీసి అతని మనస్సు మారలేదు కదా అంది పిన్ని ఆదుర్దాగా. ఆహా, నేనే వద్దన్నాను. పిన్ని నా మాటల్ని నమ్మినట్టు లేదు. మళ్ళీ రెట్టించి అడిగింది. అవునని బుర్ర ఊపాను. జట్కా బండికి బుర్ర టక్కుమని కొట్టుకుంది. తల తడుముకోలేదు. కొంతసేపు ఎవరం మాట్లాడలేదు. పరీక్షలయ్యే వరకు తాంబూలాలు పుచ్చుకోవడం ఎందుకనా అని పిన్ని మళ్ళీ అడిగింది. ఈసారి మరింత స్పష్టంగా చెప్పాను. శేఖరాన్ని చేసుకోవడానికి నేను అసలు ఇష్టపడలేదని. అమ్మా నాన్నగారేమన్నారు? బాబాయ్ అడిగాడు. చెప్పాను. అమ్మ కాసేపు ఏడ్చిందని, నాన్నగారు కొంతసేపు కస్సుబుస్సుమన్నారని. నా ధోరణి మొండితనంలా కనిపించుంటుంది వాళ్లకి. ఇంటికి వెళ్లే వరకు ఇంకేమీ మాట్లాడలేదు. నేను పట్టించుకోలేదు. పడకుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నాను. తలుపు తట్టిన చప్పుడైంది. లేచి వెళ్ళి తలుపు తీశాను. రాధ లోపలికొచ్చి కూర్చుంటూ, ఏమిటే విశేషాలు అంది. ఏమున్నాయి అంటూ చతికిలపడ్డాను. హఠాత్తుగా పరీక్షల ముందు వెళ్ళావెందుకు? మీ అమ్మగారు నాన్నగారు కులాసయేనా? మరెందుకు పిలిచారట? పెళ్లి సంబంధమా? చిలిపిగా నవ్వుతూ అడిగింది. అవునన్నట్టు తలూపాను. మరేమంత నంగనాచిలో మొహం పెట్టావు అంది బుగ్గ మీద పొడుస్తూ. ఆ చిలిపితనానికి చిరాకేసింది. నా కనుబొమ్మలు ముడుచుకున్నట్టున్నాయి. సారీ, కుదరలేదా అంది జాలిగా చూస్తూ. అంత విచారపడక్కర్లేదు, నేనే ఒప్పుకోలేదు. రాధ చిరునవ్వు నవ్వింది. నాకు తెలుసులే నువ్వెందుకు ఒప్పుకోలేదో అన్నట్టుగా ఉంది ఆ నవ్వు. పొరపాటు పడుతోంది అనుకున్నాను. ఏం నవ్వుతున్నావు? ఏమీ ఎరగనట్టు అడిగా. నువ్వు వెళ్ళాక మూర్తిగారు ఒక్క క్లాస్ కూడా తీసుకోలేదు తెలుసా? ఏదో వంక పెట్టి తప్పించుకున్నారు అంది నవ్వుతూ. ఆ నవ్వులో నేను పాలు పంచుకోలేదు. తనే మళ్ళీ చెప్పింది. నిన్న లైబ్రరీలో కలిసినప్పుడు నీ గురించి అడిగారు, ఎప్పుడొస్తున్నావు అని. ఇవాళ రేపు రావచ్చును అన్నాను. ఆయన ఆనందాన్ని ఎంత దాచుకున్నా దాగలేదు సుమి. మరొకప్పుడైతే ఆ మాటలు వింటూ లోపల సంతోషంతోనూ సిగ్గుతోనూ ఉక్కిరిబిక్కిరయ్యేదాన్ని. కానీ ఇప్పుడు ఎవరి గురించో వింటున్నట్టుగా, ఏ విధమైన భావోద్వేగము లేకుండా వినగలిగాను. రాధ ఈ పరిణామాన్ని అంత శ్రద్ధగా పరిశీలించినట్టు లేదు. లైబ్రరీకి పోదాం రమ్మని పట్టుపట్టింది. ఇప్పుడు ఓపిక లేదు, రాలేను అని తప్పించుకుందామన్నా వదల్లేదు. చెప్పులు తొడుక్కుని బయలుదేరాను. పిన్ని, ఓ మారలా వెళ్ళొస్తాను అని కేకేశా. పిన్ని వంటింట్లోంచి చేయి తుడుచుకుంటూ వచ్చింది. చీర మార్చుకోవటే అంది. పర్వాలేదన్నాను. కాస్త కాఫీ తాగి వెళ్ళవమ్మా రాధా. అబ్బే, ఇప్పుడేం వద్దండి అంటూ బయటికి దారి తీసింది రాధ. లైబ్రరీ కేటలాగ్లో పుస్తకాల వివరాలు చూస్తోంది రాధ. నేను లోపలికి వెళ్ళాను. పరీక్షల కోసం చదువుదామనే ధోరణి పోయింది. ఇటు అటు అన్ని షెల్ఫుల దగ్గరికి వెళ్ళా. ఏ పుస్తకమూ నా కంటిని ఆకర్షించలేదు. ఎదురుగా వేదాంత గ్రంథాలు, మత గ్రంథాలు వరుసగా కనిపించాయి. చూస్తూ పోయాను. ఒకచోట ఆగిపోయి మరింత పరీక్షగా పేర్లు చదివా. ఆఖరి వరుసలో రామకృష్ణ పరమహంసపై గ్రంథాలు కనిపించాయి. అందులో ఓ పుస్తకం నన్నమితంగా ఆకర్షించింది. రామకృష్ణ పరమహంస అనేక విషయాలపై అప్పుడప్పుడు వ్యక్తం చేసిన భావాల సంపుటీకరణం అది. నా జ్ఞానతృష్ణని తీర్చగలదన్న ఆశతో ఆ పుస్తకం తీసుకున్నాను. పుస్తకం యువతలికి లాగేసరికి దాని వెనక భాగంలో మరో పుస్తకం అడ్డంగా కనిపించింది. కుతూహలంతో తీసి చూశా. లాస్కీ పుస్తకం. ఆశ్చర్యమేసింది. ఉత్సాహంగా తీసుకెళ్లి రాధకి చూపించాను. ఎక్కడ దొరికింది అంది ఒక్క గెంతు గెంతి. ఫిలాసఫీ సెక్షన్లో దొరికింది అన్నాను. నవ్వుతూ చెప్పింది. ఆ మధ్య నేనే దాచాను అక్కడ. ఆ టైంకి నా దగ్గర టికెట్ లేదు. తీరా కావాలనుకున్నప్పుడు దొరకదేమోనని కౌటిల్యుడు చదవడం అయిపోగానే లాస్కీ తీసుకుందాం అనుకునేసరికి ఎక్కడ దాచానో మర్చిపోయాను. చస్తున్నాననుకో రోజు వెతకలేక. ఇంకెప్పుడు ఇలాంటి చిలిపి పనులు చెయ్యకు అని రాధ వీపు మీద ఒక్కటి చరిచాను. నా చేతిలోని పుస్తకం ఏమిటని చూసింది. రామకృష్ణ పరమహంస అని చూసి ఆశ్చర్యపోయింది. బాబాయ్ కోసం తీసుకున్నాను అని చెప్పాను, రాధ అడగబోయే ప్రశ్నల్ని తప్పించుకుందామని. ఇద్దరం పుస్తకాలు తీసుకుని బయటకు వస్తుంటే సుమతి రాఘవరావు కలిశారు. క్యాంటీన్కి రమ్మన్నారు. వాళ్లతో వెళ్లబుద్ధి కాలేదు.
నేనిదివరకటి రమణి కాదు. నాలో కలిగిన మార్పుకి వీలైనంత దోహదం చెయ్యాలనే ప్రయత్నిస్తున్నాను. నాకున్న అనుభవం వాళ్ళకి లేదు. నాకు కలిగిన జ్ఞానోదయం వాళ్ళకు కాలేదు. వాళ్ళింకా చిన్నవాళ్ళు అన్ని విధాలా. వాళ్ళు ఎంత దూరంలో ఉంటే నా పురోగతికి అంత మంచిది. నాకు వేరే పనుంది అని గట్టిగా చెప్పి వాళ్ళను వదిలించుకుని వచ్చేశాను. తల వంచుకుని గబగబా నడిచి గేటు వైపు వెడుతున్నాను. ఏయ్, ఏమిటా పరుగో? తలెత్తి చూశా. మూర్తి. సాయంకాలపు నీరెండ మొహాన పడుతుంటే మూర్తి మొహం తేజస్సుట్టి పడుతున్నట్టు కనిపించింది. విశాలమైన నుదురు, పొడుగ్గా ముక్కు, తీర్చిదిద్దినట్టున్న చెంపలు, తెలివితేటలు ప్రస్ఫుటించే అందం. కొత్తగా చూస్తున్నట్టే చూశాను. నీకోసమే వస్తున్నాను, పద బీచ్కి పోదాం, తీరిగ్గా చూద్దుగాని నా మొహాన్ని అన్నాడు నా చెయ్యి పట్టుకుని. అతని సాన్నిధ్యంలో గతాన్ని హఠాత్తుగా విస్మరించిన నా బుద్ధిహీనతకు లోపల తిట్టుకున్నాను. బీచ్ వైపు దోవ తీశాడు. పక్కనే నడక సాగించాను. రాధ అడిగిన ప్రశ్నలే అడిగాడు. ఎందుకంత హఠాత్తుగా హైదరాబాద్ వెళ్ళావు అని. అమ్మా నాన్న కులాసాగా ఉన్నారా నేను. పెళ్లి ప్రయత్నం గురించి చెప్పాను. శేఖరం స్కాలర్షిప్తో అమెరికా వెళ్ళబోతున్నాడు. అతను వెళ్లే లోపలే మా పెళ్లి చెయ్యాలనుకున్నారు అంతాను అన్నాను. చటుక్కున నడకాపేసి నా వంక తీక్షణంగా చూశాడు మూర్తి. నేనేం చెప్తానోనని అతను కంగారు పడుతున్నట్టుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గట్టిగా వినిపిస్తున్నాయి. నా కోసం మూర్తి ఎంత ఆశపడుతున్నాడు, ఎంత ప్రేమ అతనికి. క్షణంసేపు నా మనస్సు దుర్బలమైపోయింది. అతని గుండెల్ని గట్టిగా అదిమి పట్టుకుని నేను నీదాన్ని అని చెప్పుకోవాలనిపించింది. ఆవేశాన్ని అణుచుకున్నాను. నేను ఒప్పుకోలేదు అన్నాను నిశ్చలంగా అతని వైపు చూస్తూ. మూర్తి వెంటనే నన్ను బలంగా దగ్గరికి లాక్కున్నాడు. కాళ్ల కింద ఇసుక తప్పుకున్నట్టయి బలమైన అతని బాహువుల్లో ఇరుక్కుపోయాను. మూర్తి ఊపిరి వెచ్చగా నా మొహాన్ని కప్పేసింది. ఆ ఊపిరిలో రాజారావు రూపం కదలాడింది. గుచ్చుకుంటున్న గడ్డం, ఘాటైన చుట్టవాసన మైకం కమ్మినట్టయింది. చేతిలోంచి రామకృష్ణుని పుస్తకం జారి కింద పడిపోయింది. తెలివి తెచ్చుకుని బంధనం వదిలించుకుని 2 అడుగులు వెనక్కి వేశాను. మూర్తి మొహం చిన్నపోయింది. రాజారావు జ్ఞాపకాన్ని లోపలికి అణిచివేసి పైకి ఓ చిరునవ్వు నవ్వాను. ధైర్యం వచ్చి మూర్తి తేలిగ్గా నవ్వేస్తూ చురుగ్గా నడక సాగించాడు. ఇంకా ఎన్నో చెప్పాలి మూర్తికి అనుకున్నాను. ఇసుకలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఈడ్చుకుంటూ నడుస్తున్నాను. అలవాటు ప్రకారం తరంగాలను చూస్తూ ఎదురెదురుగా కూర్చున్నాం. మూర్తి మరింత ముందుకొచ్చాడు. అతని పాదాల మీద నా పాదాలని పెట్టి పైన ఇసుకను గుప్పిళ్లతో పోస్తున్నాడు. ఇదివరకు నేను పోసేదాన్ని. మన సంసార నౌక నడవడానికి ఇలాగే ఇద్దరం చెరో చెయ్యి వెయ్యాలి రమా అనేవాడు. ఇప్పుడు నేను చేతులు ఒళ్ళో పెట్టు కూర్చున్నాను. మూర్తి నా వంక తరంగాల వంక చూస్తూ గుప్పెళ్లతో ఇసుక పోస్తున్నాడు పాదాల మీద. గోపురం తయారు చేస్తున్నాడు. ఇంకా చెప్పు నీ పెళ్లి ముచ్చట్లు అన్నాడు చిలిపిగా నవ్వుతూ. ఇప్పుడు అతనికి నమ్మకం కుదిరినట్టుంది నేను తనదాన్నేనని. ఎప్పుడు నా మనస్సు మారిపోయింది. నేనెవరిదాన్నీ కాదు అని చెప్తే మూర్తి ఏమంటాడు? ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న అతని ఆశలు సముద్ర తరంగాల్లాగే రూపురేఖలు లేకుండా చెల్లా చెదరైపోతాయి. మనస్సు గాయపడుతుంది. అయినా చెప్పక తప్పదు. పునాది లేని భవనానికి పటిష్టత ఉండదు. గోపురం తయారైంది. దాన్ని నునుపు చేస్తున్నాడు. అవి నా బొగ్గలేనన్నంత సున్నితంగా స్పృశిస్తున్నాడు గోపురం పక్కలని. తర్వాత మెల్లగా గోపురం శిఖరం దాకా వచ్చాడు. శిఖరం మరింత మొనతేలేటట్టు చేయడానికి ఇంక చెప్పేయాలి. కంఠతా పట్టి అప్పచెప్పినట్టు కుక్క తిప్పుకోకుండా అన్నాను. మూర్తి, నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు, నన్ను మర్చిపో. గోపురం అడుగున మూర్తి పాదాలు విద్యుచ్ఛక్తి సోకినట్టుగా హఠాత్తుగా వెనక్కి లాక్కున్నాయి. గోపురం జవజవలాడుతూ కిందికి కూలింది. కూలిన ఇసుక గోపురం కింద నా పాదాలింకా అలాగే ఉన్నాయి. అంతలోనే సర్దుకున్నట్టుగా అయ్యో పడిపోయింది అంటూ ఇసుక పోగు చేయబోయాడు. పాదాలు వెనక్కి లాగేసుకున్నాను. ముడుచుకుని మోకాళ్ల మీద గడ్డం ఆనించి కూర్చున్నాను. నీరెండపోయి చీకట్లు అలుముకుంటున్నాయి. మూర్తిమోహంలో కూడా కాంతిపోయి వాడిపోయి ఉంది. ఇసుకలోంచి గులకరాళ్ళు నత్తగుల్లలు ఏరిపారేస్తున్నాడు. ఒకే పరిమాణంలో ఉన్న స్వచ్ఛమైన ఇసుక రేణువుల్ని పోగు చేస్తున్నాడు. చెడుని ఏమాత్రం స్వీకరించకుండా మంచిని మాత్రమే స్వీకరించడానికి ప్రయత్నించే మూర్తి స్థిరచిత్తం ముందు చిరుగాలి తాకిడికే తన ఉనికిని కోల్పోయే ఎండుటాకులా కనిపించింది నా మనస్సు.
రాజారావు సంగతి ఇప్పుడు అతనికి చెప్తే నిర్మలమైన నీటిలో రాయి విసిరినట్టే అవుతుంది. అతనిలో అటువంటి అలజడి రేగించడం అనవసరం. కొమ్మ కొమ్మని కొట్టి చిత్రవధ చేసే కన్నా చెట్టుని మొదలంటా నరకడమే ఉత్తమం. ఏం రమా, ఎందుకు చేసుకోవు? పెళ్ళెందుకు మానుకుంటావు? ఏం జరిగింది? ఆవేశపూరితుడయ్యాడు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, అంతే అన్నాను దృఢంగా. ఏది, నా మొహం చూసి చెప్పు. నేను నీకు అక్కర్లేదా? మాట్లాడవే. నా మీద ఇంత రోత ఎందుకు పుట్టింది? నేనేం చేశానని? నా చేతులు పట్టుకు ఊపేస్తున్నాడు. నువ్వేమీ చేయలేదు మూర్తి అన్నాను శాంతంగా. మరైతే చెప్పు, నన్నెందుకు దూరం చేసుకోదలిచావో చెప్పు. నిన్నే కాదు, ఈ లోకాన్నే విడిచి దూరంగా పోవాలనుకుంటున్నాను. ఎందుకంత విరక్తి? నేను మాట్లాడలేదు. మీ నాన్నగారు తెచ్చిన సంబంధాన్ని కాదనే ధైర్యం నీకు లేకపోతే నేను వెళ్ళి ఒప్పిస్తాను ఆయన్ని. వాళ్ళు ఒప్పుకోకపోయినా నువ్వు నన్ను నమ్ముకుంటే నీకెటువంటి ఆపద రాదు. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను రామా. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నాకు మాత్రం దూరం కావద్దు. అది కాదు మూర్తి, అమ్మ వాళ్ళు అభ్యంతరం చెప్పారని నేను వెనుకంజ వేయడం లేదు. నీ మీద విశ్వాసం లేకనూ కాదు. నాకసలు పెళ్లి మీదే ధ్యాస లేదిప్పుడు. ఇందులో నాన్నగారి ప్రమేయం కానీ నీ ప్రమేయం కానీ ఏమీ లేదు. పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోదామనా? ఎన్నాళ్ళుంటావు? ఎలా ఉంటావు? బిత్తరపోతూ అడిగాడు. ఆ ప్రశ్న ఒక సవాలులా వినిపించింది. వెంటనే పౌరుషం వచ్చింది నాకు. ఎందుకుండాలనుకోవాలి? నువ్వు ఆడదానివి కావా? మామూలు మనిషివి కావా? వయస్సులో ఉన్నప్పుడు పురుష సంపర్కాన్ని కోరడం ఎవరికైనా సహజం కాదా? ఆ కోరిక నీలో లేదా? ఉంటే చంపుకోవాలనుకుంటున్నావా? దేనికోసం ఆ ప్రయత్నం? అన్నాడు ఉద్రేకపడుతూ మూర్తి. స్త్రీ పురుష సంబంధం అనివార్యం అని నేననుకోను. ఆనందంగా జీవించదలుచుకుంటే అనేక మార్గాలున్నాయి. వివాహం ఒక్కటే కాదు. అయితే నాతో స్నేహం చేయడం, నన్ను ప్రేమించాననడం ఇవన్నీ ఎందుకు చేసినట్టు? కోపంతో మూర్తి గొంతు కొంచెం వణికింది. తను ఉద్రేకపడుతున్నాడు. ఈ సమయంలో అతనికి ఏం చెప్పినా సమంజసంగా తోచదు. నెమ్మది మీద నచ్చ చెప్పాలి అనుకుని, లే మూర్తి, చీకటి పడుతోంది అంటూ లేచి చీరమించి ఇసుక దులుపుకున్నాను. మూర్తి లేచి నా భుజాలని కుడి చేత్తో పట్టుకుని, పిచ్చి పిల్ల, అనవసరంగా మనసు పాడు చేసుకుని పిచ్చి పిచ్చిగా ఆలోచించకు అన్నాడు. ఏమిటి తను అనుకుంటూ నిర్ఘాంతపోయి అతని మొహంలోకి చూశాను. గబుక్కున వంగి నా నుదుటి మీద చెంప ఆంచాడు. నా పెదిమలు అతని మెడకి తగిలాయి. వెంటనే రెండో చేతిని కూడా నా చుట్టూ బంధించాడు. మూర్తి కావాలి అంటూ మళ్ళీ నా హృదయం మూల్గింది. రాజారావు మనస్సులో మెదిలాడు వెనువెంటనే. స్వచ్ఛమైన పాలు తాగుదామని గ్లాసు నోటిదాకా తెచ్చుకున్నాక అందులో ఈగపడినట్టుగా మూర్తి హృదయానికి చేరువవుతున్న ప్రతి క్షణంలోనూ రాజారావు జ్ఞాపకం మనస్సుని కల్మషం చేస్తోంది. మూర్తిని వివాహం చేసుకుని నిర్మలమైన ప్రేమానుభూతిని పొందలేనని మరింత స్పష్టమైంది. మూర్తికి ఎలాగైనా దూరం కావాలి, అతన్ని అన్యాయం చెయ్యకూడదు అని నిశ్చయించుకున్నాను. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన కథ ప్రయాణం 2వ భాగం విన్నారు. ఈ కథ ఆఖరి భాగాన్ని రేపటి వసంతవల్లరిలో వినవచ్చు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.